వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైసీపీ సంవత్సరం తిరక్కముందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పూర్తి పైచేయి సాధించింది. 164 సీట్లతో అధికారంలో ఉన్నటువంటి పాలక పక్షాలను జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయిలో భయపెడుతున్నారో మనం రోజు చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంత ఫ్రస్ట్రేషన్ గురవుతుందో పాలకపక్షం, ఎంత ఆందోళనకు గురవుతుందో వాళ్ళ మాటలు, వాళ్ళ చేష్టల ద్వారా అందరికీ అర్థమవుతూ ఉంది. అండ్ అదే సమయంలోనే అధికార కూటమికి సంబంధించినటువంటి పార్టీల వాళ్ళు కూడా వైసీపీలోకి వెళ్ళిపోతూ ఉన్నారు. కొందరు ఆల్రెడీ కట్సిపేసి పెట్టుకుంటూ ఉన్నారు, తర్వాత వస్తాము అని చెప్పి. మరికొందరు వైసీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు జనసేన టీడీపీలో ఇమడలేక అక్కడి నుంచి తిరిగి వస్తాము అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే వాళ్ళ చుట్టూ తెలిసినటువంటి నాయకులు వైసీపీలో ముఖ్య నేతలను కాంటాక్ట్ చేస్తున్నారు. మేము వస్తాం అని. అట్లా కొందరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుంటే కొందరు కండువాలు కప్పుకుంటూ ఉన్నారు. ఈ లిస్టులో విజయసాయి రెడ్డి గారు కూడా ఉన్నారని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నారు. ఆ దిశగా ఇటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే వార్తలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉన్నాయి. మీరు చూసే ఉంటారు, కొన్ని పత్రికలు రిపోర్ట్ చేస్తూ ఉన్నాయి విజయసాయి రెడ్డి గారు మళ్ళీ తిరిగి రాబోతున్నారు అని. వైసీపీకి చెందినటువంటి ఒక ముఖ్య నేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర విజయసాయి రెడ్డిని మళ్ళీ వైసీపీలోకి తీసుకొచ్చే ప్రస్తావన చేశారు అని, దానికంటే ముందే విజయసాయి రెడ్డితో ఆ ముఖ్య నేత మాట్లాడారు అని, జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎలాంటి కోపము లేదు, తన దగ్గర నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, నేను చుట్టుపక్కల వాళ్ళతో ఇబ్బంది అని చెప్పి వచ్చేసాను, నాకేం అభ్యంతరం లేదు అని విజయసాయి రెడ్డి గారు ఆ ముఖ్య నేతకు చెప్పారు అని. అదే విషయం జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లేనని ఈ వార్తా కథనాల సారాంశం. సో ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారితో ఎంత యాక్సెస్ ఉంటుంది, ఎంత సాన్నిహిత్యం ఉంటుందో అందరికీ తెలుసు, ఎంత సన్నిహితంగా ఉంటారు. అటువంటి విజయసాయి రెడ్డి గారు వైసీపీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత సరే వైసీపీ శ్రేణులు కాసింత ఫస్ట్ బాధపడ్డా ఇటువంటి కష్టకాలంలో వదిలిపెట్టిపోవడం కరెక్ట్ కాదు అని వాళ్ళు కూడా విజయసాయి రెడ్డి గారి మీద అసంతృప్తి వ్యక్తం చేశారు. సరే విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కంఫర్ట్, ఒకవేళ మళ్ళీ రాజకీయాలు చేయాలని వేరే పార్టీలోకి వెళ్ళినా వైసీపీలో ఉన్నంత కంఫర్ట్ అయితే విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా ఆ పార్టీలో ఉండదు కదా. ఆ విషయం నాకంటే మీకంటే ఆయనకి ఎక్కువ తెలిసి ఉంటుంది కదా. సో నిజం చెప్పాలి అంటే ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారి మీద డైరెక్ట్ విమర్శలేవి విజయసాయి రెడ్డి గారు చేయలేదు కాబట్టి ఎక్స్ట్రీమ్ విమర్శలేవి. విజయసాయి రెడ్డి గారి గురించి కొందరు నేతలు అడపా విమర్శలు చేసిన ఆయన నాకు జగన్మోహన్ రెడ్డి గారి మీద గౌరవం ఉంది కాబట్టి వాడికి నేనేమీ సమాధానం చెప్పడం లేదు అని చెప్పి కూడా విజయసాయి రెడ్డి గారు అయితే కాసేంత సైలెంట్గానే ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్గా చేసుకొని ఏమీ విమర్శలు చేయలేదు. సో ఒకవేళ తను మళ్ళీ వైసీపీలోకి తిరిగి రావాలి అంటే దాదాపు అడ్డంకులు ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మరి ఆ ముఖ్య నేత ఎవరో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మళ్ళీ విజయసాయి రెడ్డి గారిని చేర్చే బాధ్యతలు తీసుకున్నారు అని, రాబోయే రోజుల్లో మళ్ళీ విజయసాయి రెడ్డి మెడలో వైసీపీ కండువా చూడబోతున్నాము అని కొందరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా శ్రేణులు కూడా పోస్టులు పెడుతూ ఉండడాన్ని మనం గమనించవచ్చు.